ఈ నెల 14వ తేదీన సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు జరుగుతాయని కపిలేశ్వరపురం మండలం తహసీల్దార్ చిన్నారావు మీడియాకు తెలిపారు. కపిలేశ్వరపురం మండలం పరిధిలో 5 నీటి వినియోగదారుల సంఘాలు, 12 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే 2 దఫాలు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. మండలంలో 11,433 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉందని తహసీల్దార్ పేర్కొన్నారు. పాస్బుక్ గాని, విఆర్ఓ ధృవపత్రం గాని తీసుకొని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆర్ఐ అజ్జమ్మ, నేలటూరు విఆర్ఓ రాముడు పాల్గొన్నారు. కపిలేశ్వరం మండలంలో 14వ తారీఖు నాడు అంటే శనివారం నాడు నీటి సంఘ ఎలక్షన్స్ నిర్వహించబడతాయి. దానికి సంబంధించి మన కపిలేశ్వరం మండలంలో 5 నీటి యాజమాన్య సంఘాలకు సంబంధించిన ఓవాలు ఉన్నాయండి. ఒకటి కాలేరు, మాచర, అంగర, వల్లూరు, తాతపొడి. ఈ 5 ఓవాల్లో కూడా 12 టీసీలు చొప్పున ఉన్నాయండి. 12 టీసీల్లోనూ కాలేరులో 1722 మంది, మాచర్లో 2638 ఓట్లు, అలాగే అంగర్లో 2361, వల్లూరులో 2766, తాతపూడిలో 2146 ఓట్లండి. ఇవైతే మొత్తం 11,633 మంది ఓటర్లు ఉన్నారు. వీటికన్నిటికి సంబంధించి ఇప్పటికే ఈ పోలింగ్ సిబ్బంది, సహాయక పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా 2 సార్లు ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాలని కూడా సందర్శించి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కాబట్టి మనం శనివారం నాడు అంటే 14వ తారీఖు నాడు నీటి సంఘ ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను.